ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం బారులు తీరారు రైతులు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు రైతులు. షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు. తోపులాట జరగడంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల కోసం షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి దుకాణాల వద్ద బారులు తీరారు. 6 గంటలకే క్యూలో వేచి ఉన్నా కూడా విత్తనాలు లేవని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొన్ని షాపుల వద్ద అయిపోయాయని నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తోపులాట్లు జరగడం, పోలీసులు చెదరగొట్టడం పరిపాటిగా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. షాపుల ముందు బార్లు తీరారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉదయం వచ్చిన రైతులు ఆయా షాపుల ముందు బార్లు తీరారు. తమకు కావాల్సిన విత్తనాల కోసం బార్లు తీరిన పరిస్థితి. కొంతమంది షాపుల్లోకి దూసిపోతుండగా పోలీసులు కొంతమందిని చెదరగొట్టిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. దానికి సంబంధించి జిల్లా నలుమూలల నుంచి రైతులందరూ ఉదయాన్నే వచ్చి పిల్లా పాపలతో వచ్చి సైతం లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చదువుకునే పిల్లలు సైతం వచ్చి లైన్లో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేనికి వచ్చారు? ఏ ఊరు మీది? మాది ఇచ్చాడా. అక్కడి నుంచి మార్నింగ్ 5కి వచ్చింది. ఏం కావాలని? గింజలు. ఎక్కడి నుంచి వచ్చింది? మా ల్యాండ్ సైన్ ఏం కావాలని? గింజల కోసం వచ్చిన 659 గింజలు. ఏం లైన్ నిలబడ్డాం, ఇప్పుడు ఇంకా పొద్దున వచ్చినాం. ప్రస్తుతం చిన్నపిల్లలు పెద్దలు అంతా లైన్లో బార్లు తీరారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, చిన్నపిల్లలంతా వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులతో వచ్చి 659 విత్తనాల కోసం బార్లు తీరిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల వద్ద వీళ్ళంతా పడిగాపులు కాస్తున్నారు. కావాల్సిన విత్తనాలు దొరకపోవడం మూలంగానే ఈ విధంగా లైన్లు కట్టిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఎన్ని గంటలకు నిలబడ్డారండి? ఎన్ని దొరికాయి మీకు? ఇప్పుడు ఎన్ని దొరికాయి? రెండు సార్. ఎన్ని గంటలకు వచ్చింది? అబ్బా 6 గంటలకు వచ్చిన సార్. ఏమి ఎంత? సేమ్ రేటేనా? సేమ్ రేటా సార్. ఏమేమి కావాలి తీసుకోవాలంటే? ఆధార్ కార్డు, పట్టా పాతి జిరాక్స్ సార్. ఇది 2 కావాలి సార్. లేవట్నా ఇంతగానో ఎందుకు వస్తున్నారు జనం? దొరకలేదు సార్ పత్తి అనుకుని వచ్చిన సార్. ప్రస్తుతం అటు పెద్దలు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులతో పాటు యువత సైతం పెద్ద ఎత్తున విత్తనాల కోసం తరలి వచ్చిన పరిస్థితి. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కమటం పొద్దుగా 6 గంటల నుంచి లైన్ మీద ఉన్నాం. ఇంకా లైనే ఉన్నది. మా కాస్తగారికి ఏం పరిస్థితి ఇది? ఎందుకు ఒకటే విత్తనంగా అందరు కావాలంటున్నారు? అది కొంచెం మంచిగా ఉంటుంది, దానికోసం అన్నాడు. మనకు కాస్తగారికి ఏది కావాలో దాన్ని జాబ్ చేస్తాం. ఇట్లా మా కాస్తగారికి పరిచయం చేస్తాం. అన్ని విత్తనాలు ఉన్నాయంటారు కదా అధికారులు? అన్నీ ఉన్నాయి, ఇవి లేవు కదా. 659 లేదు. లైన్ ఉన్నది 7 గంటల నుంచి 6 గంటల నుంచి నిలబడి ఉన్నాం. దూపలు ఆకళ్ళు మా పరిస్థితి ఓళ్ళు కానేటోళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇది రైతుల ఆవేదన. తాము ఇబ్బంది పడుతున్నాము, ఉదయం లైన్ కట్టాము, ఇప్పటి వరకు తమకు విత్తనాలు లేవని చెప్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఉదయం వచ్చిన వాళ్ళు మళ్ళీ దొరుకుతాయా లేదో అనే ఆందోళన సైతం వ్యక్తమవుతుంది. కొన్ని షాపుల్లో నో స్టాక్ బోర్డులు సైతం వెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు మాత్రం కావాల్సినంత స్టాక్ ఉంది, ఇస్తామని, ప్రతిరోజు ఆ విత్తనాల సరఫరా ఉంటుందని అధికారులు అయితే